బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎంఎం, ఎంఐఎంఎం నేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ వివరించనున్నారు. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం సమావేశం నిర్వహించున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ వివరించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్. థ్యాంక్ యూ స్వాతి. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంగా కూడా రూపు గీతం కూడా రూపకల్పన తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా ఈ రెండింటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఇటు అఖిలపక్ష నేతలతో కలిసి కూడా సచివాలయంలో సమావేశం అవుతారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కు ఆహ్వానం పంపలేదు. ఇప్పటికే రాష్ట్ర చిహ్నం గీతం రూపకల్పనపై కూడా సర్కారు స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా కూడా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. రుద్ర రాజేశం రూపొందించినటువంటి నమూనా పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను కూడా చెరిపేస్తూ ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కూడా కొత్త ఒక లోగోని కూడా తయారు చేసే దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా దాదాపు 12 నమూనాలను కూడా రుద్ర రాజేష్ తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఇటీవల సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాడు. తుది రూపంపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సిద్ధమైనటువంటి నూతన లోగోను కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన కూడా ఇప్పటికే పూర్తయింది. 13 చరణాలతో కూడినటువంటి పాటలో కూడా రాష్ట్ర గీతంగా 3 చరణాలను 2 నిమిషాల 30 సెకండ్ల పాటు రూపొందించబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ మినహా మిగతా అన్ని అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ రోజు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కూడా సాయంత్రం 4 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.